Ready? Yeah. Very good. First, simple exercise to start cheddam. Okay, na? Okay. Okay, mom. Ayo. Ayo. తీసిందులోకి ఒక్కొక్కటి అయ్యో హాయ్ ఆల్ ఇదైతే ఫస్ట్ యాక్టివిటీ అన్నమాట. సో ఇందులో ఏంటంటే ఇట్స్ ఓకే, ఈ పెద్ద పిల్లలకి ఈజీగా ఉంటుంది కానీ చిన్న పిల్లలకి లైక్ 1 year నుంచి 18 months నుంచి అట్లా స్టార్ట్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది అనమాట. కొంచెం కష్టంగా ఉంటది, వీళ్ళకైతే ఈజీగా ఉంటది. నేను ఈ వీడియోలో 1 నుంచి 3 years లోపు చేపించే యాక్టివిటీస్ అన్ని చేపించాను. అలాగని ఈ సంవత్సరానికి ఇదే చేపించాలని ఏం లేదు. ఒకవేళ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంది, యాక్టివిటీస్ చేసే శక్తి ఇంకా ఎక్కువగా ఉంది పెద్ద పిల్లలతో కంపేర్ చేస్తే అని అనుకుంటే చేపించవచ్చు అనమాట. సో ఏం ప్రాబ్లం లేదు. ఇందులో మీరు చూస్ చేసుకొని మీ ఇంట్లో ఏమున్నాయో చూస్ చేసుకొని దానికి తగినట్టు యాక్టివిటీస్ చేపించచ్చు. అండ్ ఇక్కడ నేను ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్మెంట్, కాన్సన్ట్రేషన్ అన్ని యాక్టివిటీస్ చూపిస్తాను. నేను యాక్టివిటీ చేపించేటప్పుడు అది దేనికి హెల్ప్ అవుతుందని చెప్తాను. సో దట్ మీకు ఏంటంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ఉండదు, స్క్రీన్ టైం 0 చేయొచ్చు. చిన్న పిల్లలకి ఏంటంటే ఇంకా స్క్రీన్ టైం ఇవ్వకుండా ఇవైతే కొంచెం ఎక్కువసేపు డ్యూరబుల్ ఉంటాయి అన్నమాట. ఇందులో పెట్టినానా, పట్టుకో, ఇలా పెట్టు, ఒక్కొక్కటి పెట్టు. దీనివల్ల ఏంటంటే మెయిన్ గా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో మనం ఒక్కసారి కనుక ఐ కాంటాక్ట్, కాన్సన్ట్రేషన్ వచ్చేసిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు మనం చెప్పిన యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు నేను ఇంత మాటలు మాట్లాడుతున్నా కూడా షీఈస్ బిజీ విత్ హర్ వర్క్. సో చూసారు కదా, వెరీ గుడ్ క్యాండీ. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. ఓకే, ఇందులోకి వేసేయి ఇంక ఇప్పుడు. సో ఇది ఫస్ట్ యాక్టివిటీ. సెకండ్ యాక్టివిటీ వచ్చేసి సింపుల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, లెవెల్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను. సో దట్ ఏంటంటే మీకు పిల్లలు దేనికి కంఫర్ట్ గా ఉన్నారో చూసుకొని ఆ లెవెల్లో ఉన్న యాక్టివిటీస్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. వెయిట్ వెయిట్ వెయిట్, 1 ఓన్లీ 1 ఇచ్చుడు. ఓకే ఓకే, ఓకే, వెరీ గుడ్. ఏ కలర్? వెరీ గుడ్. ఇది ఇదే కలర్, వెరీ గుడ్. సో మధ్యలో నేను వీడియోస్ లో చెప్తుంటాను కదా పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అని. సో ఇట్లా వేసినప్పుడు ఏ కలర్ ఇది? వెరీ గుడ్. సో అట్లా కొంచెం పొగుడుతున్నట్టు వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇదే కలర్, ఏ కలర్ ఇది? వెరీ గుడ్. సో వాళ్ళకి ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట, ఇంకా బాగా ఆడటానికి ట్రై చేస్తారు. ఇందులో వేసావా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. వెయ్. ఏ కలర్స్ అవి? ఇంకొకటి ఇది, ఇదే కలర్. వెరీ గుడ్, నైస్, గుడ్. సో యాక్టివిటీ మిస్టేక్ చేసినప్పుడు అరిచేసి తప్పు చేసినావు అరవకుండా ఇలా కాదు ఇలా అని చెప్పాలన్నమాట. చిన్నగా చెప్పాలి, అరిసేస్తే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఎప్పుడైనా మనం ఇలా కలర్ఫుల్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కూర్చుంటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వెరీ గుడ్ నాన్న, హై ఫై. వెరీ గుడ్. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకోండి, ఈ క్లిప్స్ ఉన్నాయి కదా ఇవి పెట్టేయండి. ఇది ఫైన్ మోటార్ స్కిల్స్ కి, అంటే ఈ ఫింగర్స్ ఎక్సర్సైజ్ కి బాగా హెల్ప్ అవుతుంది. అలా కాదు, వెయిట్ నేను చూపిస్తాను. ఇందులో చాలా వరకు యాక్టివిటీస్ నేను క్యాండీకి ఫస్ట్ టైం చేపిస్తున్నాను. ఇదిగో ఇలాగా ఇక్కడ ఇక్కడ పట్టు, ఇలా అనాలి, ఇలా ఇలా వచ్చింది వచ్చింది, గట్టిగా పట్టుకో. వెరీ గుడ్. బాగా ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి అనమాట, అంత గట్టిగా కాకుండా కొంచెం లూజ్ గా ఉండేవి తీసుకోవాలి. అలా లాక్కూడదు. ఇదిగో ఇచ్చుడు. వద్దు. వెరీ గుడ్, వెరీ గుడ్. లాక్కూడదు, గట్టిగా వద్దు, ప్రెస్ చేయి. వెరీ గుడ్, ప్రెస్ చేయి.
మళ్ళీ ఇంకొక విషయం, ఇది వాళ్ళు ప్రెస్ చేయలేకపోతున్నారు అని మీరు వాళ్ళ ఫింగర్స్ ఇట్లా ఉన్నప్పుడు గట్టిగా ప్రెస్ చేయకండి, ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే వాళ్ళ ఫింగర్స్ చాలా స్మూత్ గా సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఎక్కువ ప్రెషర్ చేయకూడదు, వాళ్ళకి వచ్చినట్టు ఆడిపించాలి. బట్ ఈ హ్యాండ్ తో చేసే ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా ఫైన్ మోటార్ స్కిల్స్ కి బాగా ఇంప్రూవ్ అవుతాయి, రైటింగ్ లో చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇచ్చుడు మమ్మీ చూపించిచ్చుడు, ఇది తీసుకోవాలి, దాంతో కాదు, పట్టుకో. వెరీ గుడ్. బ్రష్ చేయి ఇలాగా, గట్టిగా పట్టుకో, బ్రష్ చేయి. బ్రష్ చేయనా, ఇదిగో ఇచ్చుడు, ఇదిగో ఇది ఇలా బ్రష్ చేయాలి. ఓకే, ఇదిగో చూడు. వెరీ గుడ్. పట్టుకో, బ్రష్ చేయి మళ్ళీ. నైస్. వాళ్ళకి కాన్సెప్ట్ అర్థమైతే ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజైనా చేస్తారు. ఒక్కొక్కళ్ళు అయితే 7 days 14 days కూడా తీసుకుంటారు టైము. సో మనం చేయట్లేదని కంగారు పడిపోకూడదు, నిదానంగా చేస్తారు. సో ఇందాక దానికి కంపేర్ చేస్తే ఇప్పుడు తనకి ఆ ప్రెస్సింగ్ చేయాలి అనేది అర్థమైంది కాబట్టి ఇప్పుడు తను ఈజీగా చేయగలుగుతుంది. ఫస్ట్ ప్రెస్ చేయాలి. ఓకే, ప్రెస్, పిక్, లీవ్, ప్రెస్, పిక్. ఇక్కడ కూడా ప్రెస్ చేయి. వెరీ నైస్, వెరీ నైస్, శబాష్. ఇంక చాలా ఏవా? ఓకే, చాలా. ఓకే, సో ఒకవేళ చాలు దాని మీద బోర్ కొట్టింది అని అంటే వెంటనే దాన్ని ఇంకా ఆపేసేయండి, లేదంటే నెక్స్ట్ యాక్టివిటీస్ కూడా కూర్చోరు. సో ఇప్పుడు హోమ్ మేడ్ చూపించాను కదా, ఇప్పుడు నేను ఒక టాయ్ చూపిస్తున్నాను. ఇది 1 year ప్లస్ నుంచి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో స్పెషల్లీ 18 months అట్లా ఉన్న దగ్గర నుంచి ఈ టాయ్ని అయితే యూజ్ చేయండి. ఎలా తీయాలి, ఎలా తీయాలి? ఇటు నుంచి తీస్తావా? ఇటు నుంచి తీ, ఇటు నుంచి తీ. వెరీ గుడ్. బౌల్లో వేస్తావా? దీంట్లోకి, దీంట్లో మనకి కలర్ సార్టింగ్ కూడా వస్తుంది, ప్లస్ ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి, షేడ్స్ కలర్స్ అన్నీ వస్తాయి. అందులో వేసే, వేసే, తీ, నెక్స్ట్ తీ. వెరీ గుడ్, వేసి. ఈ టాయ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. చిన్న పిల్లలకి ఇది చాలా సేపు పడుతుంది అనమాట, ఇదంతా తీసేటప్పటికి. ఇది తీయడం, వేయించడం ఆల్మోస్ట్ లైక్ 1/2 hour to 1 hour టైం అన్నా పడుతుంది వాళ్ళు తీసి వేసేటప్పటికి. పెద్ద పిల్లలు ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా వేస్తారు. వెరీ గుడ్. ఒకవేళ పిల్లలు యాక్టివిటీస్ చేయటం లేదు అని అంటే మీరు నేను క్యాండీ చేసే యాక్టివిటీస్ ఉన్నాయి కదా అవి చూపించండి. అవి చూపించినప్పుడు ఏంటంటే వాళ్ళకి చూపించి మనం చేద్దామా అని అడిగితే చాలా వరకు పిల్లలు ఓకే అని అంటారు. మళ్ళీ వేసే, అందులో వేసే, ఇవన్నీ వేసే అందులో. ఇటు నుంచి. వెరీ గుడ్. ఈ చెక్క చెప్పే, ఈ చెప్పే. వెరీ గుడ్, శబాష్. నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. ప్రతి ఒక్కటి పాంపామ్ బాల్స్ గురించి అడిగారు పోయినసారి యాక్టివిటీస్ చేపించినప్పుడు. పాంపామ్ బాల్స్ కూడా నేను లింక్ ఇచ్చాను, మీరు అందులో తక్కువ ఉంటే అక్కడ నుంచి తీసుకోండి, లేదంటే ఇంకేదైనా వెబ్సైట్ లో తక్కువగా వస్తుంటే మీరు అక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. వెరీ గుడ్, నైస్, హై ఫైవ్, ఫైవ్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ యాక్టివిటీ అనమాట. ఇది బాగా బ్రెయిన్ డెవలప్మెంట్ కి బాగా హెల్ప్ అవుతుంది, కలర్ సార్టింగ్. బ్లూ ఎక్కడుంది? వెయిట్ వెయిట్ వెయిట్, బ్లూ ఎక్కడుంది? ఎక్కడున్నాయి చూడు, బ్లూ ఇక్కడ ఉన్నాయి. ఇది ఇక్కడే, బ్లూ ఇక్కడే. ఇవి కాదు, ఇది తీసుకురా, ఇది తీసుకురా, ఇక్కడే. వెయిట్ నాన్న, ఇది తీసుకో, ఇది తీసుకో, పైకను. వెరీ గుడ్, ఇది తీసుకురా. ఇదిగో మమ్మీ చూపించి చూడు.
ఓకే, రెడ్ అయ్యి నువ్వు ఇప్పుడు రెడ్ ఇక్కడే రెడ్, ఇది కాదు ఇది తీసుకో, ఈ రెడ్ తీసుకో ఇక్కడే. వెరీ గుడ్. గ్రీన్ తీసుకో, గ్రీన్ అను ఇక్కడే గ్రీన్. ఇంటి వెరీ గుడ్ శబాష్. ఆరెంజ్ తీసుకో ఇక్కడే. ఇది 2.5 years దాటిన తర్వాత నుంచి, లేదంటే ఆల్మోస్ట్ 3 years దాటిన తర్వాత నుంచి కొంచెం పజిల్ లాగా పెట్టేసి ఇవ్వండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. మళ్ళీ బ్లూ ఎక్కడ ఇస్తా, ఎక్కడ బ్లూ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇది తీసుకురా, బ్లూ తీసుకురా, బ్లూ తీసుకురా, గ్రీన్ కాదు బ్లూ, ఇదిగో బ్లూ తీసుకురా ఇక్కడే. బ్లూ దగ్గరే, బ్లూ తీసుకొచ్చి. వెరీ గుడ్. గ్రీన్ తీసుకో, గ్రీన్ ఇక్కడ పక్కన పెట్టేసుకో గ్రీన్. వెరీ గుడ్. ఆరెంజ్ తీ, ఆరెంజ్ లోకి పట్టుకో, ఇది పట్టుకో, ఉండు ఫస్ట్ ఆరెంజ్ పట్టుకో. వెరీ గుడ్. నెక్స్ట్ గ్రీన్ తీసుకో. వచ్చింది చూడు. వెరీ గుడ్. ఉండు వెయిట్. ఇదే కలర్, ఇదే కలర్ చెప్పు, ఇదే కలర్ ఆరెంజ్. ఇది ఇది రెడ్. వెరీ గుడ్. ఇది వెరీ గుడ్ సబాష్. తర్వాత ఇట్లాంటి ఎగ్ ట్రే ఏదైనా తీసుకోండి, తీసుకొని ఇక్కడ హోల్స్ పెట్టండి. ఇట్లా హోల్స్ పెట్టేసి హోమ్ స్కూలింగ్ యాక్టివిటీస్ లో నేను ఇలా స్టిక్స్ ప్రిపేర్ చేశాను అనమాట. అంటే నార్మల్ స్టిక్స్ తీసుకొని దీనికి వాటర్ పెయింట్స్ వేసాను. సో ఇప్పుడు ఈ స్టిక్స్ ని యూజ్ చేద్దాం మనం. క్యాండీ మమ్మీ చూపించి చూడు. నువ్వు పెట్టు. వెరీ గుడ్. అలా ఉంచేసాయి. ఒక్కటి తీసుకో, రెండు ఉన్నాయి. గుడ్. ఓకే, అక్కడ హోల్ లేదు కదా, హోల్ చూసి పెట్టు. వెరీ గుడ్. ఇవి ఫైన్ మోటార్ స్కిల్స్ కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. 1 year 1.5 years నుంచే ఫైన్ మోటార్ స్కిల్స్ మీద వర్క్ చేయండి. ఎందుకంటే రైటింగ్ బాగుండాలన్నా, పెన్సిల్ గ్రిప్ బాగుండాలన్నా. ఇరిగిపోయిందా? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇది తీసుకో, ఇది తీసుకో. చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ యాక్టివిటీస్ అన్ని. ప్లే స్కూల్లో మనకి ఏదైనా సిటీలో ప్లే స్కూల్ అయితే చేయిస్తారు, కానీ పల్లెటూరులో ఉండే ప్లే స్కూల్స్ లో అయితే ఇవన్నీ ఏం చేయించరు. సో క్యాండీకి నేనైతే ఇంట్లోనే చేపిస్తున్నాను. ఇది ఇక్కడ ఇక్కడ ఇక్కడమ్మా, ఇక్కడ ఇక్కడ. వెరీ గుడ్. పిక్ చేయి, తీ బయటికి, తీ తీ ఇట్లా తీ, తీ ఇంకా చాలు. ఇది ఇవి తీ, ఇలా తీ. మమ్మీకి ఎప్పుడైనా సరే యాక్టివిటీ అయిపోయాక వాళ్ళ బొమ్మలు వాళ్ళతోనే పెట్టించండి. ఆ ఏరియా కూడా వాళ్ళతోనే క్లీన్ చేయించండి. సో దట్ ఏంటంటే వాళ్ళకి ఒక డిసిప్లైన్ వస్తుంది. ఇంకా ముందు ముందు కూడా వాళ్ళు ఆడుకున్నాక కానీ చదువుకున్నాక కానీ ఆ వస్తువులు తీసి ఎక్కడ పెట్టాలి అనే డిసిప్లైన్ అయితే బాగా బిల్డ్ అవుతుంది. చిన్నప్పటి నుంచే బిల్డ్ చేయాలి దాన్ని. వెరీ గుడ్ శబాష్. గుడ్. సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి, wait put your hands down. Put your hands down, put your hands down. Very good. ఇది కొంచెం కష్టం, నా ఇదే ఫస్ట్ టైం చేపిస్తున్నాను. ఎలా చేస్తుందో చూడాలి. తీసుకో. క్యాండీ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. 2 years 7 months నిండింది. ఇప్పుడు 2 year 8 months వచ్చింది అనమాట. నో ఇచ్చుడు. ఇక్కడ పెట్టు, ఇంకో పట్టుకో, ఇక్కడ పెట్టినా. ఇది పట్టుకో, ఇది పట్టుకో, స్టిక్ పట్టుకో. ఇలా ఇలా. వెరీ గుడ్. మళ్ళీ వేస్తావా? మళ్ళీ గుడ్.
ఫింగర్ తో కాదు, దీంతో పట్టుకో. వెరీ గుడ్. గుడ్. 3 years ప్లస్ పిల్లలు అయితే ఇది బాగా వేస్తారు. తను ఇంకా కొంచెం అంత ఏజ్ లేదు కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటానికి టైం పడుతుంది అనమాట. వేస్తావు మళ్ళీ. వెరీ గుడ్. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. వెరీ గుడ్. నేను షేప్స్ గీసిస్తాను, వీటిని అక్కడే పెట్టాలి. ఓకేనా క్యాండీ? ఒకసారి ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ బ్రేవ్ చెప్పు. నువ్వు చేతుల దగ్గర పెట్టుకో. I am strong, I am brave, I am so powerful. చెప్పు. పవర్ఫుల్. ఐస్ క్రీమ్ ఇది కాదు. కాదు. వెయిట్ 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 వెయిట్, నేనేం చెప్పాను నీకు? ఇప్పుడే కాదు. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. చెప్పు. ఐ ఎమ్ స్ట్రాంగ్, ఐ ఎమ్ బ్రేవ్, ఐ ఎమ్ సో పవర్ఫుల్. తర్వాత ఇస్తా నాకు. ఐ ఎమ్ గుడ్, ఐ ఎమ్ ఫ్రీ, ఐ ఎమ్ ఆల్ హెల్ప్ఫుల్. వెయిట్. ఈ యాక్టివిటీకి వచ్చేసి ఇట్లా పిక్చర్స్, ర్యాండమ్ పిక్చర్స్ ఏమన్నా గీసుకోవాలన్నమాట. సో ఇవన్నీ థింగ్స్ మనం ఏమేమి గీసామో ఇవన్నీ పక్కన పెట్టాలి, వాళ్ళు మ్యాచ్ చేయాలి. వెయిట్, అన్ని పెడతాను నేను. ఓకే, అన్ని పెడతాను, నువ్వు ఒక్కొక్కటి మ్యాచ్ చేయాలి. ఓకేనా? వెయిట్. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. వెరీ గుడ్. ఓకే, పెట్ట. ఎక్కడ పెడతావు? వెరీ గుడ్. సబాష్. వావ్, నైస్ క్యాండీ. నో, రాంగ్. చూడు దాని షేప్ ఎక్కడ ఉంది చూడు. ఇది. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు సింపుల్ షేప్స్ నుంచి స్టార్ట్ చేయండి, లైక్ సర్కిల్, స్క్వయర్ అట్లాంటివి. ఇవి కొంచెం డిఫికల్ట్ అన్నమాట. పోతాయి పోతాయి పోతాయి. చూడు ఎక్కడ పెడతా, చూడు ఎక్కడ పెడతా. గుడ్. వెరీ గుడ్. గుడ్. సబాష్. వెరీ గుడ్. No? Good. Very good. Good. సో చూసారు కదా యాక్టివిటీస్. మెయిన్ గా ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి, దాంతో పాటు మనం ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, ఇమిటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇప్పుడు చేపించిన యాక్టివిటీస్ అన్ని. ఇప్పుడు నేను కొన్ని బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూపిస్తాను, ఇవి కంపల్సరీ చేయించండి. పిల్లల కాగ్నిటివ్ స్కిల్స్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా పెరుగుతుంది. ఎస్, వెరీ గుడ్. I am brave, I am strong, I am so powerful. I am good, I am free, I am all helpful. I put smile on my face with all the love in my heart. I don't hurt, I don't lie, I always say truth. I don't cheat for my sake, I respect everyone. Very good. High five. సో ఇప్పుడు నేను బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్సర్సైజెస్ చూపిస్తాను, చూడండి. క్యాండీ చూస్తుంటున్నా. ఓకే క్యాండీ, డూ దిస్. ఇటు చూడు, మమ్మీ కలిసి చూడు, మమ్మీ కలిసి చూడు, మమ్మీ కలిసి డూ దిస్. సరిగ్గా చూడు. ఏ దొంగ, చూడు మమ్మీని చూడు. డూ దిస్. Do this.
ఇటు చూడు, సరిగ్గా కూర్చో, స్ట్రైట్ గా కూర్చో. డూ దిస్. సింపుల్ గా స్టార్ట్ చేసి తర్వాత కొంచెం పెంచాలన్నమాట లెవెల్. క్యాండీ ఇదిగో చూడు, డూ దిస్. క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్. ఇటు చూడు, మమ్మీ కలిసి చూడు నాన్న. ఇటు చూడు, క్లోజ్. క్యాండీకి రాయడం అంటే ఎంత ఇష్టమో అసలు. ఇదంతా క్యాండీ పెయింటింగ్ బుక్ అన్నమాట. సో మీరు హోమ్ స్కూలింగ్ సిరీస్ చూస్తే మీకు అక్కడ తెలుస్తుంది. చాలా నేర్పించాను. ఇంకా ఇలాంటి బుక్స్ 2 3 ఉన్నాయి. షేప్స్ నేర్పించడం, కలర్స్ కూడా అప్పుడే నేర్పించాను. చాలా బాగా వచ్చాయి. ప్యాటర్న్స్ నేర్పించడం అన్నమాట. ఇవన్నీ ప్యాటర్న్స్ నేర్పించాను. మీరు హోమ్ స్కూలింగ్ సిరీస్ చూస్తే కనుక మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. చాలా రకాల వీడియోస్ చేశాను నేను. దాంట్లో చాలా యాక్టివిటీస్ కూడా చూపించాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆర్ నాన్ రిపీటెడ్ యాక్టివిటీస్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైం నేను కొత్త కొత్త యాక్టివిటీస్ చేపిస్తున్నాను, కానీ నేను రిపీట్ అయితే చేయటం లేదు. సో ఈ రోజు యాక్టివిటీస్ అన్ని చూపించాను కదా, ఎన్ని వచ్చినాయో నేనైతే కౌంట్ చేయలేదు, ర్యాండమ్ గా చూపిస్తున్నాను. అండ్ దాంతో పాటు ఒక్కొక్కసారి నా బ్రెయిన్ కి ఇక్కడ ఉన్న చూసినప్పుడు కొన్ని కొన్ని యాక్టివిటీస్ నాకు తడితే ఇలా చేయించొచ్చు అని తడితే అవి కూడా చెప్తూ ఉంటాను. సో కౌంట్ అయితే చేయలేదు, కానీ బట్ టోటల్ యాక్టివిటీస్ ఈ రోజుకైతే ఇదే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా కొన్ని కొత్త యాక్టివిటీస్ అయితే చూపిస్తాను నేను. సో ఏజ్ తో పక్కన పెట్టేసి మీరు 1 year నుంచి 3 year లైక్ 18 months అన్న 18 months నుంచి అయినా సరే 3 years లోపు చేయించాల్సిన యాక్టివిటీస్ నేను చూపిస్తున్నాను అనమాట. యాజ్ తన ఏజ్ గ్రో అయ్యే కొద్దీ నేను యాక్టివిటీస్ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్తాను. సో నెక్స్ట్ టైం చేయించేటప్పుడు వేరే యాక్టివిటీస్ అయితే చూపిస్తాను. అండ్ నన్ను ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాంటాక్ట్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ కొంతమందితో మాట్లాడాను. అండ్ మాట్లాడాలి అనుకున్నప్పుడు మీరు ఒక పెన్ను పేపర్ పెట్టుకొని మీరు ఏం అడగాలనుకుంటున్నారో అది నోట్ చేసుకొని ఫాస్ట్ గా మీరు అవి అడిగేసేయచ్చు. ఓకే. అండ్ నిన్నటి వీడియోలో చెప్పాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది. ఒకసారి చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏదైనా డిఫరెంట్ యాక్టివిటీస్ కానీ థెరపీస్ కానీ కావాలి అంటే కింద కామెంట్ చేయండి. సో దట్ నేనైతే దానికి రిలేటెడ్ వీడియోస్ అయితే చెప్తాను. సో ఈ రోజుకింతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్.